ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను A1 గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓ BLN రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. దీంతో ఆయనపై 13(1)A, 13(2) PC యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశవ్యాప్తంగా పోటీ ఉన్న ఈ రేస్ నిర్వహణకు 2001లోనే చంద్రబాబు కూడా ప్రయత్నించారని తెలిపారు. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. రాజకీయ పబ్బం గడిపేందుకు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినీతిపై ఆధారాలుంటే చూపించాలన్నారు కేటీఆర్. 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. రాష్ట్ర అప్పులపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. దమ్ముంటే ఓఆర్ఆర్ టెండర్లను రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి హరీష్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ టెండర్ల అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నామని ప్రకటించారు. ఓఆర్ఆర్ పై టెండర్లపై విచారణకు సిట్ వేస్తున్నామని చెప్పారు సీఎం. రాష్ట్ర అప్పులు మిత్తిలపై వివరణ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ 6,71,000 కోట్ల అప్పు చేసిందన్నారు. అప్పులు కాకుండా పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులే 41,000 కోట్లు ఉన్నాయన్నారు భట్టి. కానీ తమపై ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పులు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు భట్టి. తాము తెచ్చింది 4 లక్షల కోట్లేనని, ఏడాదిలో కాంగ్రెస్ 1,27,000 కోట్లు అప్పు చేసిందన్నారు హరీష్. అసెంబ్లీ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. ఇవాళ భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. ఆ తర్వాత రైతు భరోసాపై షార్ట్ డిస్కషన్ జరగనుంది. నిన్న రాత్రి 10:30 వరకు అసెంబ్లీ జరిగింది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీ సవరణ బిల్లులను సభ ఆమోదించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక అసెంబ్లీలో చర్చ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తప్పు చేయకుంటే కేటీఆర్ విచారణకు సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకపోవాలని సవాల్ విసిరారు. 700 కోట్ల లాభం ఎక్కడ వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధించదని స్పష్టం చేశారు. రూల్స్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకుని ఏసీబీ కేసులు నమోదు చేసిందని చెప్పారు పొన్నం ప్రభాకర్. గత 10 ఏళ్లలో కనిపించిన చరిత్ర అంతా అబద్దమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉందని 10 ఏళ్లలో నచ్చినట్టుగా రాయించుకున్నారని విమర్శించారు. భవిష్యత్తుకు బుక్ ఫేర్ దిక్సూచి అన్నారు సీఎం. భవిష్యత్తుకు వారధులుగా పుస్తకాలు ఉంటాయని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 37వ బుక్ ఫేర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివాదంతో వరుసగా 2వ రోజు పార్లమెంటు స్తంభించిపోయింది. ఉభయ సభలు ప్రారంభానికి ముందే అధికార విపక్ష ఎంపీల ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణం దద్దరిల్లింది. రాజ్యాంగ నిర్మాత, దళిత నేతను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఇక మరోవైపు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ అధికార ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగారు. ఇరు వర్గాల ఆందోళనలతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంటులో జరిగిన గొడవపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. రాహుల్ గాంధీపై హత్యాయత్నం, స్వచ్ఛందంగా తీవ్రంగా గాయపరచడం, ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగతంగా భద్రతకు హాని కలిగించే చర్య, నేరపూరిత బెదిరింపు వంటి సెక్షన్ల కింద కేసు పెట్టారు. తమ పార్టీకి చెందిన 2 ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీ కారణమని బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, హేమంత్ జోషి, బన్సూరి స్వరాజ్ పార్లమెంటు స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడడంపై స్పందించారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. తాము పార్లమెంటులోకి వెళ్తుంటే బీజేపీ నేతలు పక్కా ప్లాన్ ప్రకారమే అడ్డుకున్నారని తెలిపారు. తనను నెట్టేసి బెదిరించారన్నారు. ఆ టైంలో తోపులాట జరగడంతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు కూడా గాయాలయ్యాయన్నారు. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. సభల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీలు తోసేయడంతోనే తన మోకాలికి గాయమైందన్నారు. దీనిపై విచారణ జరపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు ఖర్గే. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తిరస్కరించారు. అవిశ్వాస తీర్మానం వాస్తవ ప్రాతిపదికన లేదని, చట్టబద్దమైన ఆందోళన కంటే ప్రచారం పొందడమే లక్ష్యంగా కనిపించిందని తెలిపాయి. దేశ రాజధాని ఢిల్లీలో పటాకులపై శాశ్వత నిషేధం విధించారు. ఏడాది పొడవునా అన్ని రకాల బాణాసంచా తయారీ, నిల్వ విక్రయాలు, ఆన్లైన్ డెలివరీలతో పాటు వాటి వినియోగంపై నిషేధం విధిస్తూ ఢిల్లీ పర్యావరణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. చలికాలం దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు నిషేధం విధిస్తున్నట్టు ఏడాది సెప్టెంబర్లో ఆప్ సర్కార్ ప్రకటించింది. అయితే దీపావళి తర్వాత స్థానికంగా కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. బాణసంచా నిషేధం అమలు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో పటాకులను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సర్దార్ పటేల్ రోడ్డులోని పాన్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంటల్లో పాన్ షాప్ పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు ఫైర్ సిబ్బంది.